సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడియోని ఎవరు చూస్తే అర్థమైపోతుంది. సో ఇంతకీ ఐపీఓ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు కరెక్ట్ ఐపీఓ సెలెక్ట్ చేసి మంచి లిస్టింగ్ గెయిన్స్తో మీరు మనీ ఎర్న్ చేసుకోవాలంటే వీడియో ఖచ్చితంగా మీకు అవసరం. మీకు ఒక విషయం చెప్పాలి. రీసెంట్లీ ఒక లాస్ట్ 10 ఐపీఓస్ చూశాను. సో వాటి తాలూకా లిస్టింగ్ గెయిన్స్ కనుక చూస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి డబల్ ట్రిపుల్ అయితే లిస్టింగ్ గెయిన్స్ అయితే అంటే మీరు ఒక 15,000 ఇన్వెస్ట్ చేస్తే 1 డేలో అవి డబల్ ట్రిపుల్ అయిపోతున్నాయి అనమాట. ఇందులో ఎలాంటి లాస్ లేదు, ఎలాంటి రిస్క్ కూడా లేదు. సో ఈజీ ప్రాసెస్, సింపుల్ ట్రిక్తో సో ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దానికోసమే ఈ వీడియోని మన ఛానల్లో నేను మీకోసం తీసుకొచ్చాను. సో అయితే ఈ వీడియో చూస్తున్నది బిగినర్స్ అయితే, ఎంతవరకు మీకు ఐపీఓ గురించి తెలియకపోతే ఈ వీడియోలో మీకోసం నేను ఐపీఓ అంటే ఏంటి, ఐపీఓ అప్లై చేయడానికి ఏంటి చేయాలి, ఎలా చేయాలన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అన్ని వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్నా లేకున్నా సరే మీరు ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన ఐపీఓస్లో ఎంతెంత లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి కొన్ని మనము ఎగ్జాంపుల్గా వచ్చేద్దామా. సో దీనికోసం మనము సింపుల్గా గ్రో అనే అప్లికేషన్ ఉంటుంది. మీది కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా యూస్ చేస్తే మీకు క్లియర్గా ఎంతెంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి మీరు విజువల్ చేయొచ్చు, అంటే చూడొచ్చు. సో ముందుగా మీరు గ్రో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో సైన్ అప్ అవ్వాలి. సో సింపుల్గా సైన్ అప్ అయిపోయింది. తర్వాత మీరు ఫస్ట్ పేజ్లో ఉంటుంది, స్టాక్స్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఐపీఓ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. సో అక్కడ మీకు రీసెంట్లీ వచ్చిన ఐపీఓస్ అన్నీ ఉంటాయి. సో అందులో ఒక్కొక్క ఐపీఓకి ఎంతెంత లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయో నేను క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు నీకు చెప్తే నమ్మరు, ఒక్కొక్క ఐపీఓకి 26%, 100%, 200%, 50% చాలా హై లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక 15,000 పెట్టి ఒక ఐపీఓ కనుక అప్లై చేస్తే మీకు యూజువల్గా 20% to 200% కూడా డబుల్ అయ్యే, అంటే మనీ డబుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే విడిచిపెట్టద్దు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చిన క్రోనెక్స్ ల్యాబ్స్, ఇది రీసెంట్లీ వచ్చింది. సో ఇది వచ్చేసి ఒక షేర్ వాల్యూ 136 రూపీస్కి అంటే కంపెనీ అయితే ఇష్యూ చేసింది. అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన రోజు ఎంత లిస్ట్ అయిందంటే 164 రూపీస్కి అయితే లిస్ట్ అయింది. అంటే యూజువల్గా 26%, అంటే 26% లాభం అయితే తీసుకొచ్చింది. ఇలాంటి ఐపీఓస్ అయితే చాలా ఉన్నాయి. మరొకటి ఐపీఓ బయోకాన్, ఇది వచ్చేసి 60 రూపీస్కి అయితే షేర్ వాల్యూ ఇష్యూ చేశారు. అది వచ్చేసి 90 రూపీస్కి అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఓవరాల్గా 30% అయితే లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. అంటే ఏం లేదన్నా, సో 15,000 ఇన్వెస్ట్ చేస్తే సో ఒక ఐపీఓలో సో యూజువల్గా 5,000 to 7,000 అయితే రిటర్న్స్ అయితే ఉన్నాయి. రోలెక్స్ ల్యాబ్స్ ఇదైతే ఓవరాల్గా 290% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీ పెట్టిన డబ్బులు డబల్ త్రిబుల్ అయ్యాయి అనమాట. వితిన్ 1 డేలో మీ డబ్బులు త్రిబుల్ అయ్యాయి అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే అస్సలు విడిచిపెట్టద్దు. అంటే జెన్యూన్గా ఎర్న్ చేసుకోవచ్చు ఇలా ఈ టెక్నిక్ యూస్ చేసి. సో చాలామంది ఎర్న్ చేసుకుంటున్నారు, అది మీకు తెలీదు. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలని ఈ వీడియోని మీకు తీసుకొచ్చాను. సో ఇలాంటి జెన్యూన్గా ఎర్న్ చేసే వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. అంతేకాదు రీసెంట్లీ వచ్చే ఐపీఓస్ అయితే విపరీతంగా మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే వస్తున్నాయి. సో 20%, 30%, 100%, 200% చాలా లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. ఈ ద్వారా ఎర్న్ చేయడం వల్ల లాస్ తక్కువగా ఉంటుంది, రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మా ఓవరాల్గా మంచి ఎర్నింగ్ గెయిన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీరు ఐపీఓకి ఎలా అప్లై చేయాలి, ఐపీఓ అంటే ఏంటి, సో మంచి ఐపీఓ సెలెక్ట్ చేయడం ఎలా, సో ఇలాంటి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటారు. సో వీడియోని అన్ని వరకు చూడండి. సో వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి కంటెంట్ అయితే వస్తుంది, నమ్మకం ఉంచండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్, ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎండింగ్ వరకు చూడాలంటే ఇన్ కేస్ మీకు అవసరమైతే 1x స్పీడ్ అని ఉంటుంది. సో యూట్యూబ్ సెట్టింగ్స్లో అలా పెట్టడం వల్ల కొంచెం వీడియో అయితే స్పీడ్ అవుతుంది. సో అర్థమవుతుంది బట్ స్పీడ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం ఫ్రీగా చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్లో చూసినట్టు నాకు జొమాటో ఐపీఓ అయితే అలాట్మెంట్ అయ్యింది. సో దానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, దానికి ఎంత లిస్టింగ్ గెయిన్స్ వచ్చిందో ప్రూఫ్తో సహా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు స్క్రీన్ పై చూడొచ్చు, ఇది నాకు కంప్లీట్గా పీడిఎఫ్ అనమాట. సో నాకు కంప్లీట్ స్టేట్మెంట్ ఇక్కడ చూడొచ్చు. జొమాటో డెలివరీలో సెల్ చేశాను. సో ఫైనల్లీ నాకు గ్రాండ్ టోటల్ వచ్చేసి 23,730 రూపీస్. అయితే నేను అప్లై చేసినప్పుడు సో ఎంత అమౌంట్ పే చేశానంటే 1 లాట్కి 14,000
800 రూపీస్. సో అయితే ఓవరాల్గా లిస్టింగ్ గెయిన్స్ కనుక చూస్తే 23,730 రూపీస్ నుంచి 4,800 కనుక మైనస్ చేస్తే ఓవరాల్గా 8,930 రూపీస్. ఇది ఓవరాల్గా దీన్ని మీకు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు సో ఐపీఓ అంటే ఏంటి, దీనికి ఎలా అప్లై చేయాలి, సో అలానే క్లియర్ కట్గా లిస్టింగ్ లాస్ లేకుండా కంప్లీట్లీ ప్రాఫిట్లో ఎలా ఉండాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే బిగినర్స్కి అయితే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఐపీఓ అంటే ఏంటి ఎస్పెషల్లీ, సో దీని గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లానే సో ఐపీఓకి అప్లై చేసేటప్పుడు మనకి ఎదురయ్యే ఎవ్రీ ప్రాబ్లమ్ని సొల్యూషన్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓకి ఎలా అప్లై చేయాలో డీటెయిల్గా చెప్తాను. సో అది కూడా ఏంజల్ బ్రోకింగ్లో. సో మిగతావి అంటే ఐపీఓ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియని వాళ్ళకి అంటే బిగినర్స్కి వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో నేను ఎగ్జాంపుల్గా జొమాటో ఐపీఓ గురించి అయితే చెప్తున్నాను. సో ఆల్రెడీ ఇది లిస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ కూడా అవుతుంది. సో ప్రెజెంట్ చూడొచ్చు అదే జొమాటో ఐపీఓ. సో సెకండ్ వన్ ఇష్యూ డేట్ అయితే ఉంది. సో July 14th నుంచి July 16th వరకు అనమాట. సో ఆ డేట్ మధ్యలోనే అప్లై చేయడానికి అవుతుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో దీని తాలూకా ఐపీఓ అనేది ఆల్రెడీ అలాట్ అయిపోయింది, లిస్ట్ కూడా అయిపోయింది. సో నేను ఎగ్జాంపుల్గా ఫర్దర్ ఐపీఓస్ కూడా ఇలాంటి డీటెయిల్సే ఉంటాయి, అందుకోసమే దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే July 14th నుంచి July 16th మ్యాక్సిమం ఈ మధ్యలోనే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు July 16th అంటే లాస్ట్ రోజు 1 గంట లోపే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం 1 గంట తర్వాత అయితే మ్యాక్సిమం ఫెయిల్ అవుతుంది. సో లాస్ట్ రోజు ఈవినింగ్ 5 లోపు టైం ఉందనుకుంటే సో కుదరట్లేదు. సో మ్యాక్సిమం 1 గంట లోపే ట్రై చేయండి అప్లై చేయడానికి. సో అయితే ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కొన్ని న్యూస్ వీడియోస్లో కానీ కొన్ని వెబ్సైట్స్లో కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఐపీఓ నేమ్ పెట్టి డీటెయిల్స్ అని కొడితే ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి, అంటే ఐపీఓ ఇష్యూ అయినప్పుడు. సో థర్డ్ వన్ కనుక చూస్తే ఇష్యూ సైజ్ వీళ్ళు 9,375 కోట్లు ఫండ్ రైజ్ చేశారు. సో దీనికి మనకి ఏమైనా ఉపయోగం ఉందంటే సో ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. సో ఫండ్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ లాట్స్ అయితే వస్తాయి. సో ఎక్కువ లాట్స్ ఉండడం వల్ల అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అలాట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది మనకి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. సో ఇష్యూ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఛాన్సెస్ ఉంటాయి ఐపీఓ అలాట్ అవ్వడానికి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ, నెక్స్ట్ ఆఫర్ ఫర్ సేల్, ఇవన్నీ మనకైతే పెద్ద ఇదే లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ లాట్ సైజ్ అనమాట. సో ఇక్కడ లాట్ సైజ్ అయితే మెన్షన్ చేశారు. సో 1 lot = 195 shares అనమాట. సో ఇక్కడ మీరు 1 lot అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో 1 share 2 share అయితే అప్లై చేయడం కావద్దు. సో మినిమం 1 lot అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఒక 5 or 6 అక్కడ మెన్షన్ చేసి ఉంటారులేండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్టింగ్ ఎట్ NSE BSE, మ్యాక్సిమం అన్నిటికీ NSE BSE 2 అయితే ఇచ్చి ఉంటాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ అమౌంట్ అనమాట. సో 1 lot అప్లై చేయడానికి మినిమం 14,820 రూపీస్ అయితే ఉండాలి. సో ఇక ఐపీఓ షేర్స్ మరియు లిస్టింగ్ డేట్ కనుక చూస్తే July 17th అని ఇచ్చుంటాడు. సో మ్యాక్సిమం ఆ ఐపీఓ లిస్టింగ్ డేట్ అయితే ఇచ్చుంటాడు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక లాస్ట్ వన్ రిటైల్ కోటా. సో ఇది 10% అయితే మ్యాక్సిమం చేశాడు. సో ఇది రిటైల్ కోటా అంటే రెగ్యులర్గా అందరికీ సంబంధించింది అనమాట, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో కొన్ని ఐపీఓస్కి అయితే సో జాబ్ హోల్డర్ కేటగిరీస్ కింద కొంత పర్సంటేజ్ ఇస్తామని చెప్తారు, షేర్ హోల్డర్ కేటగిరీ కింద మరి కొంత పర్సంటేజ్ ఇస్తామని చెప్తారు. సో అది ఆ ఐపీఓ డిమాండ్ బట్టి. అంటే ఫర్ సపోజ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఈ ఐపీఓకి సంబంధించిన పేరెంట్ కంపెనీ ఒకటి ఉందనుకోండి. సో ఆ కంపెనీలో ఆ షేర్స్ కనుక మీరు హోల్డ్ చేస్తుంటే మీరు షేర్ హోల్డర్ కేటగిరీ కింద ఇస్తాడనమాట. సో వీళ్ళకి సపరేట్ లెవరేజ్ అనేది ఉంటుంది కొంత పర్సంటేజ్. సో అలానే జాబ్ హోల్డర్ కేటగిరీ కింద మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కొన్ని ఐపీఓస్ మాత్రమే ఇట్లాంటిది ఉంటుంది. సో ఆ కంపెనీలు కానీ మీరు వర్క్ చేసినట్లయితే సో వాళ్ళకి సపరేట్గా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కాస్త ఎక్కువ లెవరేజ్ ఉంటుంది, కాస్త ఎక్కువ పర్సంటేజ్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మరికొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యాయి. అవి ఏంటంటే సో అందులో క్రెడిట్ మనీ అంటే ఫర్ సపోజ్ మీరు ఐపీఓకి అప్లై చేస్తారు, మీకు అలాట్మెంట్ కాలేదు. సో అప్పుడు మీకు ఏ డేట్లో మనీ వస్తుంది అది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇట్లా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి సో ఐపీఓకి అప్లై చేసే ముందు. సో అయితే ఇక నెక్స్ట్ వన్ ఐపీఓకి ఎలా అప్లై చేయాలి. సో ఐపీఓకి అప్లై చేయాలంటే మీ దగ్గర ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి. సో అప్స్టాక్స్ అవ్వచ్చు, జిరోదా అవ్వచ్చు. సో మ్యాక్సిమం ఏంజల్ బ్రోకింగ్లో అయితే మీకు
ఐపీఓ అప్లై చేయడానికి యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. సో నేను మ్యాక్సిమం ఇందులోనే ట్రై చేసా, బాగా వర్క్ అవుతుంది. సో ఇంతవరకు మీకు ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నేను ఇంతకుముందు జొమాటో ఐపీఓకి అయితే అప్లై చేశాను. సో దానికి అలాట్మెంట్ కూడా వచ్చింది, ఆల్రెడీ చెప్పాను. సో ఈ ఐపీఓకి ఎలా అప్లై చేయాలో ఏంజల్ బ్రోకింగ్లో అన్నది నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ఏంజల్ బ్రోకింగే ఏంజల్ 1 అయితే అయ్యింది. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ 3 డాట్స్పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఐపీఓ అనే ఆప్షన్ ఉంటుంది సపరేట్గా. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఆ టైంలో ఉన్న ఐపీఓస్ అన్నీ మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఏ ఐపీఓకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఐపీఓకి అప్లై పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని లాట్స్ కావాలో అన్ని లాట్స్ ఎంటర్ చేయండి. మ్యాక్సిమం ఒక పాన్ కార్డుకి ఒక లాట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకే పాన్ కార్డ్తో లింక్ అయినా డిఫరెంట్ డిమాట్ అకౌంట్స్తో అప్లై చేసినా మీకు 1 పాన్ కార్డ్కే ఒక లాట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే ఇప్పుడు మీరు ఎన్ని లాట్స్ కావాలో అన్ని లాట్స్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేయాలి. అది కూడా మీ డిమాట్ అకౌంట్కి లింక్ అయిన యూపీఐ ఐడి మాత్రమే. ఎంటర్ చేసి ప్రొసీజర్ పై కొట్టగానే మీకు ఆర్డర్ ప్లేస్ అని వస్తుంది. సో మీరు ఐపీఓకి అప్లై చేసినట్టే తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ నేను కంప్లీట్ అయితే చేశాను. సెకండ్ వన్ నేను పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేయాలంటే మీకు ఒక లింక్ అయితే వస్తుంది, పేమెంట్ లింక్. సో జొమాటో నుంచి సో మీకు ఏ ఐపీఓ అయితే అప్లై చేశారో ఆ ఐపీఓ నుంచి లింక్ అయితే వస్తుంది. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అది 5 మినిట్స్లో రావచ్చు, 10 మినిట్స్లో రావచ్చు, 1 అవర్లో రావచ్చు. ఈ టైంలో అయితే వస్తుంది. సో ఆ ఎక్స్పైరీ టైం అయ్యే లోపు మీరు ఆ లింక్ క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఎన్ని లాట్స్ అప్లై చేశారో సో అక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది. ఆ అమౌంట్ మీరు బ్యాంక్ అకౌంట్లో రెడీగా చేసి పెట్టి ఉంచుకోవాలి. సో నేను మీకు పేమెంట్ అయితే చేసేసాను. జొమాటోలో 14,820 రూపీస్ అయితే పే చేసేసాను. నాకు సక్సెస్ఫుల్గా అయిపోయింది. నేను డైరెక్ట్గా పేటీఎం యూపీఐ ఐడి అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా నేను క్లిక్ చేసిన తర్వాత 14,820 రూపీస్ నేను పే అయితే చేసేసాను. సో అయితే డైరెక్ట్గా నేను పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు నేను 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ వన్ ఆర్డర్ ప్లేస్ చేశాను, సెకండ్ వన్ పేమెంట్ కంప్లీట్ చేశాను. నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసాను కాబట్టి నా ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఐపీఓకి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది రైట్ సైడ్లో. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు నా 2 స్టెప్స్ అయితే వెరిఫై అయిపోయాయి. బ్లూ టిక్ మార్క్స్ అయితే వచ్చాయి. ఇక థర్డ్ వన్ థర్డ్ స్టెప్ వచ్చేసి అలాట్మెంట్ డేట్. మీకు అవి అలాట్ అయితే మీకు డైరెక్ట్గా థర్డ్ టిక్ మార్క్ అయితే వస్తుంది. సో అది లిస్టెడ్ డేట్ రోజు వస్తుంది. సో అది అలాట్మెంట్ డేట్ రోజు వస్తుంది. మీకు అక్కడ సపరేట్గా మెన్షన్ చేసి ఉంటాడు అలాట్మెంట్ డేట్ అని. సో ఆ డేట్ రోజు మీకు టిక్ మార్క్ అయితే వస్తుంది. ఒకవేళ రాకపోతే మీకు మెసేజ్ అయితే వస్తుంది మీకు ఐపీఓ అలాట్ అవ్వలేదని. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటే ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ వాళ్ళు మెన్షన్ చేసే డేట్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే మనీ అయితే రిటర్న్ అయిపోతాయి. సో వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ నుంచి ఎగ్జాక్ట్లీ 7 డేస్ లోపు అయితే వస్తాయి. ఏదో ఒక టైంలో అయితే వస్తాయి. సో ఖచ్చితంగా రావని ఉండదు. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయిపోయినా సరే, సో ఒకవేళ మీరు పేమెంట్ చేసేసారు, ఐపీఓ సక్సెస్ అవ్వలేదు పేమెంట్, కానీ మనీ డెబిట్ అయిపోతే అవి కూడా మీకు ఐపీఓ అలాట్ అయిన నెక్స్ట్ రోజు కానీ వాళ్ళు మెన్షన్ చేసిన డేట్లో ఒక 1 to 7 డేస్ లోపు వచ్చేస్తాయి. అయితే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సో ఐపీఓ అప్లై చేసేసాను, పేమెంట్ కూడా అయిపోయింది. సో అలాట్మెంట్ డేట్ అయితే వచ్చింది. ఆ డేట్ రోజు మీకు మీ డీమ్యాట్ అకౌంట్లోకి మీరు ఎన్ని లాట్స్ అయితే అప్లై చేశారో అన్ని లాట్స్ మీ డీమ్యాట్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఆ నెక్స్ట్ రోజు లిస్టింగ్ డేట్ అయితే వస్తుంది. సో ఆ డేట్ మీకు మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు, ఆ డేట్న లిస్ట్ అయితే ఆ డేట్న గ్రే మార్కెట్ ప్రీమియం బట్టి ఎంత హైకి వెళ్ళాలో వెళ్ళి ఆ టైంలో మీరు సెల్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లోనే సెల్ చేయాలంటే నేను ఒక ట్రిక్ చెప్తాను. సో లాస్ట్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో చెప్పినట్టు ఈ పాయింట్ అయితే మిస్ చేశాను. సో ప్రైస్ బ్యాండ్ అని. సో ప్రైస్ వచ్చేసి 72 to 76 రూపీస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి షేర్ ప్రైజ్ అనమాట. సో షేర్ ప్రైజ్ ఎంతలో లిస్ట్ అవ్వబోతుంది, మీరు ఎంతలో బిట్ చేయొచ్చు అన్నది ఇక్కడ ఉంటుంది. మీరు 72లో పెట్టి బిట్ చేయొచ్చు, 76 రూపీస్లో కూడా బిట్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా 76 రూపీస్లో పెట్టి బిట్ చేశాను. అంటే జొమాటో షేర్స్ని 76 రూపాయల లెక్క ఒక్కొక్క షేర్ని అయితే కొన్నాను. అంటే 1 లాట్ కాబట్టి 195 షేర్స్ని 76 రూపాయల లెక్క కొన్నాను. సో 76 రూపాయలకు కొన్నాను. ఎంతలో అమ్మాయినా కూడా చెప్పాలిగా, ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నేను ఒక్కొక్క షేర్ని 121.80 దగ్గర 100 షేర్స్ని, అలానే 121.85 దగ్గర 95 స్టాక్స్ని అమ్మేశాను. ఇలా నాకు ఐపీఓలో అలాట్ అయిన 195 షేర్స్ని 121 రూపీస్ దగ్గర అమ్మేశాను. అంటే 76 దగ్గర కొన్నాను, 121 రూపీస్ దగ్గర సెల్ చేశాను. సో ఎంత ప్రాఫిట్ మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఓవరాల్ గెయిన్ కనుక చూస్తే సో 23,755 రూపీస్ విత్ ట్యాక్సెస్.
ఇక షేర్ హోల్డర్ కోటా కిందకు వస్తే, సో వీళ్ళకి ఐపీఓకి అప్లై చేసే ముందు సపరేట్గా మెన్షన్ చేసి ఉంటాడు ఇంత పర్సంటేజ్ షేర్ హోల్డర్ కేటగిరీకి అయితే ఇస్తామని. అంటే ఈ ఐపీఓకి సంబంధించిన పేరెంట్ కంపెనీ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో కనుక ఉంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు షేర్ హోల్డర్ కోటా కింద. అప్పుడు మీరేం చేయాలంటే ఆ ఐపీఓ తాలూకా పేరెంట్ కంపెనీలో ఉన్న ఒక్క స్టాక్ అయినా మీరు డెలివరీలో హోల్డ్ చేసినట్లయితే మీకు షేర్ హోల్డర్ కోటా కింద అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మీకు ఐపీఓ అలాట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే షేర్ హోల్డర్ కోటా కింద సపరేట్ లిబరేజ్ ఇచ్చారు కాబట్టి. సో అయితే ఇక నెక్స్ట్ వన్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం. సో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటో చెప్తాను. సో సింపుల్గా చెప్పాలంటే ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటే ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ అంత పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఒక ఐపీఓకి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం ఒక 10% ఉందనుకోండి, ఆ ఐపీఓ 10% లిస్టింగ్ గెయిన్స్తో ఓపెన్ అవుతుంది. సో అయితే ఐపీఓకి అప్లై చేసే ముందు ఐపీఓకి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చెక్ చేసుకోండి. దీనికి అఫీషియల్గా ఉంటుందని చెప్పలేము, సో మీకు ప్రిడిక్ట్ చేసి ఉంటుందన్నమాట. ఎలా చెక్ చేయాలంటే ఐపీఓ నేమ్స్ ఎంటర్ చేసి గ్రే మార్కెట్ ప్రీమియం అని సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. ఇది జెన్యూన్ అని చెప్పలేము, బట్ మ్యాక్సిమం ఉండొచ్చు. సింపుల్గా గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటంటే, సో ఇది జనరల్లీ ఐపీఓకి అప్లై చేయకుండా డైరెక్ట్గా ఐపీఓకి అలాట్ చేసిన ప్రైజ్ కంటే, అంటే ఐపీఓకి సంబంధించిన 1 షేర్ వాల్యూ 76 రూపీస్కి కంపెనీ అలాట్ చేసింది అనుకోండి, సో దానికన్నా ఎక్కువగా ఇవ్వడానికి, ఎక్కువగా ఇచ్చి కొనడానికి ట్రై చేస్తారు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంలో పార్టిసిపేట్ చేసి. సో అది ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? పెద్ద పెద్ద ప్లేయర్స్. ఎందుకు చేస్తారు? ఆ కంపెనీకి ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అన్న డిమాండ్ కనుక ఉంటే. ఫర్ సపోజ్ జొమాటో 76 రూపీస్కి ఒక్కొక్క షేర్ని అమ్మాలనుకుంటుంది. కొంతమంది ప్లేయర్స్ ఏం చేస్తారు, డైరెక్ట్గా నేను మీకు 80 రూపీస్ ఇస్తాను, ఆ షేర్ ఒక 10 లాట్స్ నాకు ఇచ్చేయని ఆఫర్ చేస్తారు. సో తను 80 రూపీస్ ఇచ్చాడా, నేను 90 రూపీస్ ఇస్తాను, ఆ లాట్స్ నాకు ఇచ్చేయని ఇంకొకరు ఆఫర్ చేస్తారు. ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఒక సినిమాకి, ఒక మంచి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దాని బ్లాక్ టికెట్స్ ప్రైజ్ ఎంత ఉంటుంది, డబల్ ట్రిపుల్ ఉంటుంది కదా, అట్లానే దీన్ని అఫీషియల్గా మనం కూడా పార్టిసిపేట్ చేయలేము. దీనికి కొంతమంది బ్రోకర్స్ ఉంటారు, ఆ బ్రోకర్స్ ద్వారా ముందే ఆ ఎక్స్చేంజ్లో కొనడానికి ట్రై చేస్తారు. సో సింపుల్గా మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీఓకి అప్లై చేస్తే గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువగా ఉన్న కంపెనీని, ఐపీఓని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని అర్థం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్లో ఎలా సెల్ చేయాలి. సో చాలా ఐపీఓస్ ఉన్నాయి. సో లిస్టింగ్ గెయిన్స్ వచ్చి తర్వాత కిందకి ఫాలో అయ్యే కంపెనీస్ కూడా ఐపీఓలో ఉన్నాయి. ప్రతి కంపెనీ లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వచ్చి అలా ప్రాఫిట్లోనే ఉంటుందని చెప్పలేం కదా. సో దానికోసమే ఒక ట్రిక్ అయితే యూస్ చేయాలి. సో దీన్ని ఖచ్చితంగా యూస్ చేయాలని కాదు, ఇది మీ డిపెండెన్స్ బట్టి ఉంటుంది, ఆ కంపెనీకి ఉన్న హోప్స్ అండ్ డిమాండ్ బట్టి. సో అలాట్మెంట్ డేట్ రోజు మీ స్టాక్స్ అని మీ డెమాట్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత లిస్టింగ్ డేట్ రోజు ఎగ్జాక్ట్లీ 10 o'clockకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత. నార్మల్లీ 9 o'clockకే మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది, కానీ ఈ ఐపీఓ ట్రేడ్ అవ్వడం మాత్రం, కొత్తగా లిస్ట్ అయిన ఐపీఓస్ ట్రేడ్ అవ్వడం మాత్రం మీకు ఎగ్జాక్ట్లీ 10 o'clock అయితే అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారంటే 9:15కి కానీ 10 లోపు మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ 9:45కి ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఐపీఓ లిస్ట్ అయిన వెంటనే ఎంత ఓపెన్ అవుతుందో ఎగ్జాక్ట్లీ ఆ ప్రైస్లో మీకు సెల్ చేయడానికి ఉంటుందన్నమాట. సో మీరు గ్రే మార్కెట్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి దానిపైన ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ ఆ ప్రైస్కైనా సెల్ చేస్తుంది. దానికన్నా పైన ఓపెన్ అయినా ఏ ప్రైస్లో అయితే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ట్రేడ్ అవుతుందో ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్లో సెల్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అంతకన్నా తక్కువైనా ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడే సెల్ అవుతుంది. ఎప్పుడు 9:30 బిఫోర్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ 9:40 కల్లా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లోపు మీకు చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఎగ్జాక్ట్లీ ఐపీఓ ఎక్కడ ఓపెన్ అవుతుందో ఆ ప్రైస్లో మీకు అమ్మేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మేము ఆర్డర్ అప్పుడు ప్లేస్ చేసిన తర్వాత ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడే సెల్ చేసేస్తుంది, ఆ తర్వాత ఆ ప్రైస్ కన్నా పైకి మూవ్ అవుతాయి. సో అప్పుడు ఏం చేయాలంటే సగం షేర్స్ ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసి ఆ తర్వాత మార్కెట్ పెరిగిన తర్వాత మిగతా షేర్స్ కూడా అమ్మేస్తే సో లిస్టింగ్ గెయిన్స్
వస్తాయి అన్నమాట. ఈ ట్రిక్ మెయిన్ థింగ్ లాస్ లేకుండా ప్రాఫిట్లో బుక్ అవ్వడానికి మాత్రమే. లేదు మేము 1-2-3 వీక్స్ వెయిట్ చేస్తాము సెల్ చేయడానికన్నా అది మీ ఇష్టమే. లేదు మేము ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేయము, ఈ డే మొత్తం వెయిట్ చేసి మంచి ప్రైస్ వచ్చిన తర్వాత సెల్ చేయడానికి వెయిట్ చేస్తామన్నా మీ ఇష్టమే. సో ఇదంతా కాదు, IPO అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, నేను ఒక బిగినర్ని, నేనేం చేయాలి అన్న విషయాలు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో మరో లింక్ ఇస్తాను. సో IPO అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఆ వీడియోలో. సో పార్ట్ 2 అనుకోండి. సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే చూడండి. మేము IPOకి అప్లై చేసాము కానీ మాకు అలాట్మెంట్ కాలేదు అనే డిసప్పాయింట్ అయ్యేటప్పుడు ఒకే IPOలో 2-3 లాట్స్ అయితే అప్లై చేయొద్దు. డిఫరెంట్ పాన్ కార్డ్స్ ఉన్న డిమాట్ అకౌంట్స్లో అప్లై చేయండి. అది కూడా 1 లాట్స్ అయితే అప్లై చేయండి, మీకు అలాట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ యూస్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ క్రియేట్ చేసి IPOకి అప్లై చేయండి, మీకు అలాట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఖచ్చితంగా మర్చిపోవద్దు బిగులు.